ఉంది. నాగబాబు ఏమన్నా అప్రోచ్ అవ్వడం జరిగింది మేడం? నాగబాబుతో ఏమన్నా మీరు పర్సనల్గా ఏమన్నా మాట్లాడారా? నాగబాబు గారితో నేను ఏం మాట్లాడలేదు. నేను ఎవరితో ఏం మాట్లాడనండి. నేను ఎవరితో ఏం మాట్లాడను, నేను ఎవరిని ఏం అడగను. పోలీసులు అయితే మాత్రం వన్ సైడ్గా బాధితురాలు ఏదైతే చెప్తుందో దాన్నే పోలీసులు నమ్ముతున్నారు. పోలీసులు అవే ఎఫ్ఐఆర్లో పెట్టడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే అంశాలు ప్రస్తావన చేశారని చెప్తున్నారు. మరోవైపు స్టేట్మెంట్లు కూడా అవే ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీరు పోలీసులకు డైరెక్ట్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముఖంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? పోలీసులు నమ్మి పెట్టలేదు. నేను పోలీసులు నమ్మి పెట్టలేదు. ఎవరు వచ్చినా వాళ్ళు అలా రాయాల్సిందే. వాళ్ళ రూల్ వాళ్ళ లీగల్గా వాళ్ళ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఫాలో అయ్యారు. ఇప్పుడు ఎవరు వచ్చి లేడీ పెట్టినా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. దాని తర్వాత ఏంటి, సబ్మిట్ చేయాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, తీసుకెళ్ళాలి, రిమైండ్లో వేయాలి. అంతవరకు వాళ్ళ బాధ్యత కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏది తప్పు చేశారా కాదా అనేది కోర్టులో డిసైడ్ అవుతుంది. జానీ మాస్టర్ గురించి ఇన్ని చెప్తున్నారు, తను తప్పు చేయలేదని. బాధితురాలకు వ్యతిరేకంగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి కాబట్టే కదా నేను ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నా. లేకపోతే నేను కాము ఇంట్లో ఉండేదాన్ని. మాకేమన్నా చూపించే అవకాశం ఉంటుందా? కోర్టులో ప్రొడ్యూస్ చేస్తానండి. నా దగ్గర ఏమున్నాయి, నా దగ్గర ఏం వీడియోస్ ఉన్నాయి, నా దగ్గర ఏం ఆడియోస్ ఉన్నాయి, మెసేజెస్ ఏమున్నాయి, ఏవైనా. మీరు ఒకవేళ ఇప్పుడు ఆ ఆధారాలు చూపెడితే జానీ మాస్టర్ గురించి కూడా పబ్లిక్ కానీ ఫ్యాన్స్ కానీ కొంత వాళ్ళ ఒపీనియన్ చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఏమైపోతుందంటే నేను ఏం చూపించినా అది వైరల్ అయిపోతుంది. సో నేను తనని కోర్టులోనే ఆ అమ్మాయి అరే నేను అనవసరంగా కేసు పెట్టాను, నా కెరియర్ని నేను పాడు చేసుకున్నానని ఆ అమ్మాయి 100% ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఆ అమ్మాయి హ్యాపీనెస్ ఉందో అది తాత్కాలికం. ఇది మాస్టర్కి ఏదైతే ఈ 2-3 months ఉందో అది కూడా తాత్కాలికమే. తర్వాత మాస్టర్కి కంబ్యాక్ అనేది అలానే గట్టిగానే వస్తుంది. అది కోర్టులోనే నేను అవన్నీ సబ్మిట్ చేయాలనుకుంటున్నాను. అంటే లీగల్గా తను ఎలా అయితే ఎఫ్ఐఆర్ పెట్టిందో అలానే లీగల్గా నేను కోర్టులోనే మాస్టర్ని తీసుకురావాలనుకుంటున్నాను. ప్రతి విషయాన్ని కూడా ఈ ఎపిసోడ్లో న్యాయస్థానం ముందు పోరాటం చేస్తారు, న్యాయస్థానానికి ఆధారాలు ఇస్తారు. అంతే 100%. కానీ మీరు మాత్రం దయచేసి ఈ లవ్ జిహాద్ అని ఇలాంటి మాత్రం అంటే తెలుసుకోకుండా అమ్మాయిలు ఇప్పుడు మీరు అన్న ప్రకారం అబ్బాయిలు బలవంతం చేస్తున్నాడు, జానీ మాస్టర్ బలవంతం మరి అమ్మాయిలు ఇష్టంగా వస్తాము అని చెప్పి వచ్చి మార్చుకొని లాస్ట్ మినిట్లో నన్ను